మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి అనగానే ఇంటి నిండా చుట్టాలతో పిల్లలతో కళకళలాడుతూ ఉంటుంది కదండి. ఈరోజు మనం చెక్కలు చేసుకుందామండి. ఒక గిన్నెలో అరకప్పు శనగపప్పు వేసుకోండి, అరకప్పు పెసరపప్పు వేసుకోండి. నీళ్లు వేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. నీళ్లు వేసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. పెద్ద తట్టలోకి అరకిలో బియ్యపిండి వేసుకోండి. ఒక జార్ తీసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీ దగ్గర ధనియాలు ఉంటే అవైనా వేసుకోవచ్చండి. 7 వెల్లుల్లిపాయలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోండి. నీళ్లు వేసుకోకండి. చూడండి ఇలా వేసుకోండి. చూడండి శనగపప్పు పెసరపప్పు అంతా బాగా నానిపోయింది కదా. దీన్ని జాలరీలో వేసుకుని వడేసుకోండి. నీరంతా వెళ్ళిపోయిన తర్వాత బియ్య పిండిలో వేసుకోండి. 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. మనం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకున్నాం కదా, అదంతా వేసేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకోండి. 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ల వెన్న వేసుకోండి. ఇలా వెన్న వేసుకోవడం వల్ల చెక్కలు ఎంతో రుచిగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. అంతా బాగా కలుపుకోండి. పూర్తిగా కలిపిన తర్వాత కొద్దిగా రుచి చూడండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గోరువెచ్చటి నీళ్లు వేసుకుంటూ పిండి బాగా కలుపుకోండి. ఒకేసారి నీళ్లు వేసుకోకండి, కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. చూడండి ఇలా మృదువుగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసుకోకండి, పిండి ఆరిపోతుంది. ఒక 10 చేసుకోండి. 10 గోళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోండి. కవర్కి కొద్దిగా నూనె రాసుకోండి. ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా పెట్టుకోండి. అట్ల కాడతో నెమ్మదిగా ఒత్తుకోండి. చూడండి ఇలా బాండ్లీలో నూనె పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోళించుకోండి. ఒకేసారి 2-3 కూడా వేసుకోవచ్చండి, కానీ కొత్తగా ట్రై చేసేటప్పుడు ఒక్కొక్కటి వేసుకోవడమే మంచిదండి. చూడండి ఇలా తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోళించుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.